హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ విండోస్ 7 ల్యాప్టాప్ లేదా పీసీలో మీ ర్యామ్ సైజ్ని హైయెస్ట్గా ఎలా యూస్ చేసుకోవాలి. మీరు ఒకవేళ 8GB ర్యామ్ యూస్ చేస్తే మ్యాక్సిమం 6GB లేదా అంతకన్నా తక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే 4GB ర్యామ్ యూస్ చేసినట్లయితే దాంట్లో 3GB లేదా 2GB మాత్రమే యూస్ చేసుకుంటుంది. సో మ్యాక్సిమం కెపాసిటీని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి రీజన్ ఏంటి అంటే సిస్టమ్ యొక్క బయాస్ సెట్టింగ్స్, బయాస్ కాన్ఫిగరేషన్స్, తర్వాత OS సెట్టింగ్స్ వీటన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. అందువల్ల అది తక్కువగా యూస్ చేసుకోవడానికి డిఫాల్ట్గా సెట్ అవుతుంది. ముందుగా మీరు ఏం చేయండి అంటే స్టార్ట్ క్లిక్ చేసి MS కాన్ఫిగ్ అని టైప్ చేయండి. సో MS కాన్ఫిగ్ని క్లిక్ చేసిన తర్వాత మనకు సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దీంట్లో పైన చూడండి ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ బూట్ని క్లిక్ చేయండి. ఈ బూట్ని క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చూడండి మనకు అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. దీంట్లో చూడండి మ్యాక్సిమం మెమరీ అని ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఎంత మెమరీ యూజ్ చేస్తుంది అనేది కూడా చూపిస్తుంది, 6144. ఇంతకుముందు అది 5GB వరకు మాత్రమే ఉంది, ఇప్పుడు మోర్ దాన్ 6GB ఉంది. సో ఓకే క్లిక్ చేస్తున్నాను, అప్లై అండ్ నెక్స్ట్ ఓకే. చూడండి సిస్టమ్ రీస్టార్ట్ అడుగుతుంది. సో సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఈ హైయెస్ట్ మనం ఇంక్రీజ్ చేసిన ర్యామ్ అనేది అవైలబుల్కి వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.